వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నామో చూడండి. మేము వినాయకుడి పాదముద్రలు వేసుకుంటాము ఇంట్లో. ఇలా వేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ట, పూజ చేస్తాము. మీ ఇంట్లో వేస్తారా ఇలా? ఇక్కడ జాజు అవి దొరికాయి కాబట్టి పిండితో పసుపుతో వేశాను. ప్రసాదంగా పులిహోర, బెల్లన్నం, కుడుములు, దద్దోజనం, పాల తాలికలు ఇలా చేశాను. మీరేమేం చేశారో కామెంట్ చేయండి. ఉడకబెట్టిన శనగలు, వడపప్పు, పంచామృతం, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం ప్రసాదంగా చేశాము. ఇలా 21 యాలకులతో దండగుచ్చి వినాయకుడికి వేశాము. మా పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి పొద్దున 6:30 లోపల వినాయకుడి విగ్రహ ప్రతిష్ట చేసి పొద్దున కుడుములు, ఫ్రూట్స్ పెట్టి పూజ చేసుకొని కథ విన్నాము. ఈవినింగ్ టైంలో అన్ని ప్రసాదాలు చేసి మళ్ళీ హారతి ఇచ్చి ఉపవాసం వదిలాము. మీరు ఉపవాసం ఉంటారా వినాయక చవితిన? కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.